శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా ఆన్లైన్ ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు మనము వాక్య ధ్యానము కొరకు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. 14వ వచనము. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. చదువుబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, 13వ వచనము మొదటి భాగంలో ఒక చక్కని మాట ఉంది. దేవుని క్రియలను ధ్యానించుము అనే మాట. ఈ ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ 7వ అధ్యాయంలో ఒక ప్రశ్నకు జవాబుగా, ఏమిటా ప్రశ్న అంటే 6వ అధ్యాయము 12వ వచనంలో, నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. మనుష్యులు బ్రతుకునందు ఏది వారికి క్షేమమైనదో ఎట్లా తెలుస్తుంది? అలానే వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఒక ప్రశ్న. బ్రతుకునందు ఏవి క్షేమకరము, నాకేవి మేలు, నాకేవి క్షేమకరము, ఏమి చేస్తే నాకు మంచిది అనేటువంటి ప్రశ్నకు 7వ అధ్యాయంలో ఆయన జవాబు చెప్తూ ఉన్నాడు. దాదాపు 11 సార్లు మేలు మేలు మేలు, ఏది మేలో చెప్తూ ఉన్నాడు. అవి చెప్తూ 7వ అధ్యాయము 13వ వచనం వచ్చేటప్పటికి బ్రతుకు దినమందు ఏవి క్షేమకరమైనవో ఏవి మేలుకరమైనవో అర్థం కావాలి అంటే ఒక జవాబు ఏమిటంటే దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. అంటే దేవుని క్రియలను ధ్యానించకుండా, అర్థం చేసుకొనకుండా, అవి అంగీకరించకుండా, ఆ దేవుని క్రియల ప్రకారము నా యొక్క నడవడికను అనుగుణంగా నా నడవడికను మార్చుకొనకుండా ఏవి క్షేమమో ఏవి మేలో అది మనకు అర్థం కాదు అనేటువంటి భావనతో ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని క్రియలను ధ్యానించుము. ఈరోజు మనము ఈ చిన్న అంశాన్ని, దేవుని క్రియలు ధ్యానించుట అనేటువంటి మాట, దేవుడు ఉన్నాడు, ఆయన క్రియలు ఉన్నవి, మానవుడు వాటిని ధ్యానించాలి అనేటువంటి మాట చెప్పాడు. అదే సమయంలో ఇంకొక మాట కూడా ఇక్కడ అన్నాడు. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును అన్నాడు. అంటే దేవుని క్రియలలో కొన్ని మనము మార్చలేము. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును? ఆయన మాత్రమే చక్కపరుస్తాడు. ఆయన చక్కగా చేసిన దాన్ని ఎవడు వంకరగా చేస్తాడు అంటే మనము కొన్ని దేవుని యొక్క క్రియలను మార్చలేము. ఉదాహరణకు దేవుని యొక్క సృష్టి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జీవరాశులు, మనకు ఉదయ సాయంకాలములు, ఇవన్నీ కూడా దేవుడు యొక్క క్రియలు. ఆయన చేసిన వాటిని మనము మార్చలేము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అలానే మానవ జీవితంలో కూడా దేవుని యొక్క కొన్ని నియమాలు ఉన్నాయి,
కొన్ని క్రమాలు ఉన్నాయి. వాటిని మనం మార్చలేము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే దేవుని కార్యాలను అర్థం చేసుకుని, దేవుడు ఏదైతే మనకు బయలుపరిచాడో వాటిని సరిగా అర్థం చేసుకొని, ఏవైతే అనివార్యమో నేను వాటిని మార్చలేను, ఇది దేవుని కార్యము, ఒకవేళ మారిస్తే దేవుడే మార్చాలి అటువంటి ఏమైనా ఉంటే దానికి వాదించే బదులు, దానికి ఎదురు వెళ్ళే బదులు, అనవసరంగా జుట్టులు పీక్కునే బదులు, దానిని అనివార్యం కాబట్టి, అది మనం మార్చలేము కాబట్టి దానికి అనుగుణంగా నడవటము మనం నేర్చుకోవాలి. వాస్తవాలతో పోరాటం చేయటం వలన ఉపయోగం ఏమి ఉండదు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంటే దేవుని చిత్తానుసారంగా, మార్పు లేని దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను ఆ ప్రకారంగా అనుగుణంగా, ఆయన చిత్తానికి అనుగుణంగా మనం నడవటం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ క్రియలను ధ్యానించేటప్పుడు ఇదే సొలొమోను గారు ఇంకొక మాట చెప్పాడు. 11వ అధ్యాయము 5వ వచనంలో అన్నాడు. 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అన్నాడు: చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు అన్నాడు. ఒకవైపేమో దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు, ఇంకొక వైపు దేవుని క్రియలను నీవెరుగవు అన్నాడు. దాని అర్థం ఏమిటంటే దేవుని క్రియలను సంపూర్ణంగా అర్థం చేసుకోవటం కష్టము అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గాలి ఏ త్రోవను వచ్చునో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా తల్లి గర్భంలో పెరుగుతున్నవో అవి మనకు తెలియదు. అది దేవుని యొక్క కార్యాలు. ఆయన చేసిన వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం చేత కాదు అనేటువంటి భావన చెప్పాడు. ఇదే భావాన్ని 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ విధంగా అన్నాడు: దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అన్నాడు. ఒకటి, దేవుని క్రియలను సంపూర్ణంగా ఎరగలేము. రెండవది, దేవుడు మనకు శాశ్వత కాల జ్ఞానాన్ని మన హృదయమందుంచిన దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు అని చెప్పన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ఆయన హృదయాన్ని, ఆయన మనస్సును, ఆయన ఉద్దేశాన్ని ఏమి చేశాడో మనకు కొంతవరకు అర్థమవుతుంది, కానీ ఎందుకు చేశాడో అనేది సంపూర్ణంగా అర్థం చేసుకోవటం మనకు చేత కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. దానికి విరోధముగా వాదోపవాదాలు, తర్కాల వలన ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మొట్టమొదటిది, దేవుని క్రియలను ధ్యానించుము అన్నప్పుడు దేవుడు మనకు ఏదైతే బయలుపరిచాడో, అర్థమయ్యేటట్టుగా చేశాడో దానిని మాత్రమే మనం ధ్యానించి అర్థం చేసుకోగలము అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇది మొట్టమొదటిది. కాబట్టి ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు: ఏదైతే నేను మార్చలేనో దాన్ని సమాధానంగా అంగీకరించడానికి నాకు సహాయం చేయి. ఏదైతే నేను మార్చగలనో, మార్చుకోవాలో అది మార్చుకోవడానికి నాకు ధైర్యం దయచేయి. మూడవది ఏమన్నాడు అంటే, ఈ రెండిటి యొక్క తేడాను అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానం దయచేయి అన్నాడు. అర్థమవుతుంది కదా? ఏది నేను దేవుని నియమము నేను మార్చలేను, ఏది నేను మార్చుకోవాలి అనేటువంటి ఆ జ్ఞానం దేవుడు మనకివ్వాలి అని మనము ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది దేవుని క్రియలను ధ్యానించాలి. అయితే అందులో
మన పరిమితిని మనము అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది. రెండవది, ఈ దేవుని క్రియలను ధ్యానించుము అని 7వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పి 29వ వచనంలో ఆ ధ్యానించడానికి ఒక మాట చెప్పాడు. 7వ అధ్యాయము 29వ వచనం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు నానా వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. దేవుని క్రియలలో మనం ధ్యానించవలసింది ఇదొకటి. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను అన్నాడు. చక్కని మాట. అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో చీకటి లేదు. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, ఆయన ప్రేమగలవాడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మానవుని కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున యథార్థవంతులనుగా చేశాడు, పరిశుద్ధులనుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పాపము లేనివారుగా దేవుడు చేశాడు. కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అన్నాడు. దేవుడు ఆ విధంగా చేసినప్పటికీ కూడా మానవుడు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని అపవాది మాటలు, సాతాను యొక్క కుయుక్తులకు, మోసాలకు లోబడటం వలన అనేకమైనటువంటి తంత్రాలు, రకరకాలైనటువంటి తన ఇష్టానుసారమైన వాటిని మానవుడే కల్పించుకున్నాడు. కాబట్టి దేవుడు యథార్థంగా చేశాడు, కానీ దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవటం వలన, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి లోబడటం వలన, అపవాది మాటలు వినుట వలన ఏమైపోయింది అంటే నరులు అనేకమైనటువంటి తమ సొంత దేవుళ్లను కల్పించుకున్నారు, తమ సొంత స్వనీతిని సంపాదించుకున్నారు, సొంతంగా దేవుని యొద్దకు పోతానికి ప్రయత్నం చేయటం, అనేకమైన వాటిని మానవుడు తన సొంతంగా కల్పించుకున్నాడు. అయితే చివరికి ఏమైంది? 7వ అధ్యాయము 20వ వచనంలో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఈ విధంగా పాపమునకు లోబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడుట వలన, తమ సొంత తంత్రములను కల్పించుకునట వలన చివరికి ఏమైందంటే మానవుడు పాపమే చేస్తున్నాడు. మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఆదాము మొదలుకొని తరతరాలు కూడా అందరూ పాపం చేస్తూనే ఉన్నారు, నీతిమంతుడు లేడు అన్నాడు. దీనినే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా చెప్పాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేస్తారు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, నోటి నిండా శాపము పగ ఉన్నాయి, రక్తం చిందించడానికి పాదాలు పరిగెత్తుతాయి, నాశనము కష్టము వారి మార్గాల్లో ఉన్నాయి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అన్నాడు. కాబట్టి ఒకటి, దేవుని క్రియలను ధ్యానించేటప్పుడు మనకున్నటువంటి పరిమితులు అర్థం చేసుకోవాలి. 2, దేవుని క్రియలను ధ్యానించేటప్పుడు దేవుడు నరులను ఏ విధంగా చేశాడు, కానీ నరులు ఏ విధంగా తంత్రములు కల్పించుకొని పాపములో పడిపోయి నీతిమంతుడు లేకుండా కష్టము, శాంతి మార్గం తెలియదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏ విధంగా తయారయ్యారు. తద్వారా ఏమైంది? రోమీయులకు రాసిన పత్రిక 3:19లో సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైంది అన్నాడు. ఇటువంటి మానవుణ్ణి వివిధ తంత్రాలు కల్పించుకొని శాంతి సమాధానములు లేక కష్టాలు ఉన్నటువంటి మానవునికి
దేవుని యొక్క గొప్ప ఏర్పాటు ఏమిటంటే, దేవుని యొక్క ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి 22వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 3:22, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలనై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అనే మాట అన్నాడు. 24, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు తీర్చబడుచున్నారు. నీతిమంతుడు లేకుండా అందరూ పాపం చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడుగా మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆ సర్వలోకం యొక్క శిక్షను తన మీద వేసుకొని ఆ సిలువలో మరణించటం ద్వారా, ఆ శిక్ష తాను అనుభవించడం ద్వారా, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు ఉచితముగా నీతిమంతులను తీర్చబడతారు. ఆహా, దేవుని ఎంత గొప్ప ప్రేమ, ఎంత కృప ఇక్కడ రాయబడి ఉంది. ఆయన కృపచేతనే ఉచితముగా కేవలము నమ్ముట ద్వారా దేవుడు మానవుణ్ణి నీతిమంతునిగా చేస్తున్నాడు, పరిశుద్ధునిగా చేస్తున్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. రెండవది ప్రాముఖ్యమైనది, దేవుని క్రియలను ధ్యానించేటప్పుడు దేవుడు నరులను ఏ విధంగా చేశాడు, నరులు ఏ విధంగా తంత్రాలని కల్పించుకున్నారు, దాని యొక్క పర్యవసానం ఏమిటి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తిరిగి మరల ఏ విధంగా నీతిమంతులుగా చేస్తున్నాడు, పరిశుద్ధులుగా చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంకా ఎవరైనా సరే నీ తంత్రములు, వివిధ తంత్రములు కల్పించుకొని మేలు చేయకుండా పాపమే చేస్తూ శాంతి సమాధానము లేక కష్టంతో నష్టంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ పాపములు క్షమించబడతాయి, కృపచేత నీవు నీతిమంతునిగా తీర్చబడతావు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఇదే దేవుని క్రియలను ధ్యానించుట అనేది, దేవుని యొక్క గొప్ప రక్షణను మనము అర్థం చేసుకోవాలి అనేది. నమ్ముకున్న వారికి ఇంకొక దేవుని క్రియ కూడా ఉంది. చూడండి, ఇదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, సుఖదుఖమునందు సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. నమ్ముకున్నటువంటి వారు దేవుని క్రియలను అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఒక జత ఒకే వరలో ఉన్నట్టుగా, చెప్పులు జత అంటాం కదా, ఉన్నట్టుగా దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు బహుశా దేవుడు జతపరిచి ఉంటాడు? అడ్వర్సిటీ అండ్ ప్రాస్పరిటీ అంట. దుఃఖాన్ని అలానే సుఖాన్ని దేవుడు జతపరిచాడు. ఎందుకు అంటే, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండటానికి, సుఖము కేవలం సుఖం మాత్రమే ఉంటే అహంభావంతో ఉండకుండా ఉండటానికి దేవుడు ఈ రెండు కలిపాడు. ఇంకొక మాట అర్థం చేసుకుందాము. యోబు గారు అన్నాడు, ఏమన్నాడు అంటే, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింపతగదా అన్నాడు. అంటే దేవుడు మేలు కీడులను జతగా ఉంచాడు. మేలు ఉంటుంది, కీడు కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? ఉదాహరణకు, ఆనందంగా ఉండటానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. అదే సమయంలో మనము దీనత్వంతో, తగ్గింపుతో ఉండటానికి తగిన భారాలు కూడా దేవుడిస్తాడు. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, దేవుడు బ్లెస్సింగ్స్ ఇన్ హ్యాండ్, బర్డన్స్ ఇన్ బ్యాక్ అన్నాడు. చేతిలో కేవలం ఆశీర్వాదాలు మాత్రమే ఉంటే బరువు ఎక్కువై ముందుకు పడతాం. చేతిలో ఆశీర్వాదాలు పెట్టిన దేవుడు మనం ముందు పడకుండా ఉండటానికి మన వెనక కొన్ని భారాలు కూడా పెడతాడు. అర్థమవుతుంది అనుకుంటాను. తద్వారా మనము
నాకన్నీ తెలుసు, నా జీవితాన్ని నేనే నా ఇష్టానుసారంగా చేసుకోగలను అనేటువంటి దృక్పథం లేకుండా దేవుని మీద ఆధారపడటానికి దేవుడు ఏం చేశాడు అంటే ఈ సుఖదుఖాల్ని దేవుడు జతపరిచాడు అనే విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందేమో. తద్వారా ఏమవుతుందంటే ఇంకొకటి ఏమన్నాడు అంటే భవిష్యత్తు మనకు తెలియదు. చూడండి 14వ వచనంలో 7వ అధ్యాయం 14లో తరువాత జరుగుదాన్ని, చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములు జతపరిచున్నాడు. ముందు జరగబోయేది, భవిష్యత్తు కానివ్వండి, చనిపోయిన తర్వాత జరగబోయేది దేవుడు మానవునికి చెప్పలేదు. ఎందుకు? తద్వారా ఎంత అనుభవమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత వాక్య జ్ఞానమున్నా క్రైస్తవ జీవితాన్ని దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మాత్రమే జీవించటానికి సాధ్యమవుతుంది. విశ్వాస జీవితాన్ని జీవించాలి. విశ్వాసముతో దేవుని మీద ఆధారపడుతూ నడవాలి. తద్వారా ఏమవుతుందంటే దేవుడు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. దేవుని క్రియల్లో మనము ఆనందిస్తాము. ఈ సమయంలో నేను ముగించేటప్పుడు దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. అందులో మొట్టమొదటిది మనకు కొన్ని అర్థం కావు, దేవుని క్రియలు సంపూర్ణంగా అర్థం కావు, శాశ్వత కాలం జ్ఞానం ఇచ్చినా అది చాలదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏది మనం మార్చలేమో దాన్ని అంగీకరించాలి. ఏది మార్చుకోవాలో దాన్ని మనం మార్చడానికి ధైర్యం చేయాలి. రెండవది, దేవుడు మానవుని యథార్థవంతుడిగా చేశాడు, కానీ మానవుడు పాపం ద్వారా తంత్రాలు కలిగించుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మరలా నీతిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువుని నమ్ముకున్న వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు సుఖదుఖాలను జతపరిచాడు. కాబట్టి ఈ యొక్క విశ్వాస యాత్రలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ సుఖాన్ని దుఃఖంలో కూడా ఆనందంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.